Hi, DSP aspirants. Welcome to my YouTube ఛానల్. దిస్ ఈజ్ యువర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీలో నుంచి గణితము మరియు దాని నిర్వచనంలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నౌ వి కెన్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్, ఆవశ్యకత మరియు పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితము. బెంజమిన్ పీర్స్. ఆవశ్యకత మరియు పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితము. బెంజమిన్ పీర్స్. విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది, అద్భుతమైనది, మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసనీయమైనది ప్రదర్శించబడేదే గణితము. బెంజమిన్ ఫ్రాంక్లిన్. విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది, అద్భుతమైనది, మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసనీయమైనది ప్రదర్శించబడేదే గణితము. బెంజమిన్ ఫ్రాంక్లిన్. నెక్స్ట్ వన్, వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే ఒక కళ గణితము. హెన్రీ పాయింకేర్. వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే ఒక కళ గణితము. హెన్రీ పాయింకేర్. నెక్స్ట్ వన్, పరికల్పితాల ఉత్పాదక వ్యవస్థ గణితము. మిరియా ఫియరీ. పరికల్పితాల ఉత్పాదక వ్యవస్థయే గణితము. మిరియా ఫియరీ. నెక్స్ట్ వన్, గణిత సారం దాని స్వేచ్ఛలోనే ఉంది. జార్జ్ కాంటర్. గణిత సారం దాని స్వేచ్ఛలోనే ఉంది. జార్జ్ కాంటర్. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చయే గణితము. బెర్ట్రాండ్ రస్సెల్. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చయే గణితము. బెర్ట్రాండ్ రస్సెల్. నెక్స్ట్ వన్, నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందడానికై గణితం చేస్తాను. నేను సంతోషంగా ఉంటే ఆ సంతోషం కొనసాగించడానికి గణితం చేస్తాను. ఆల్ఫ్రెడ్ రెన్నీ. నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందటానికై గణితం చేస్తాను. నేను సంతోషంగా ఉంటే ఆ సంతోషం కొనసాగించటానికి గణితం చేస్తాను. ఆల్ఫ్రెడ్ రెన్నీ. గణితం అంటే పరిమాణ శాస్త్రము. దీనిని నిర్వచించింది అరిస్టాటిల్. గణితం అంటే పరిమాణ శాస్త్రము. దీనిని నిర్వచించింది అరిస్టాటిల్. నెక్స్ట్ వన్, గణితం అంటే పరోక్ష మాపనము. అగస్ట్ కాంటే. గణితం అంటే పరోక్ష మాపనము. అగస్ట్ కాంటే. నెక్స్ట్ వన్, వర్గీకరించడం మరియు సాధ్యపడే అన్ని అమరికల గురించి నేర్చుకోవడమే గణితం. వార్విక్ సాయర్. వర్గీకరించడం మరియు సాధ్యపడే అన్ని అమరికల గురించి నేర్చుకోవడమే గణితము. వార్విక్ సాయర్. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్ర వ్యాకరణమే సాంఖ్యిక శాస్త్రం. కార్ల్ పియర్సన్. విజ్ఞాన శాస్త్ర వ్యాకరణమే సాంఖ్యిక శాస్త్రం. కార్ల్ పియర్సన్. నెక్స్ట్ వన్, సకల శాస్త్రాలకు గణితము రాణి లాంటిది. కార్ల్ ఫ్రెడరిక్ గాస్. సకల శాస్త్రాలకు గణితము రాణి లాంటిది. కార్ల్ ఫ్రెడరిక్ గాస్. నెక్స్ట్ వన్, అంతరాలము సంఖ్యలకు సంబంధించిన శాస్త్రము గణిత శాస్త్రము. గణిత నిఘంటువు. అంతరాలము సంఖ్యలకు సంబంధించిన శాస్త్రమే గణిత శాస్త్రము. గణిత నిఘంటువు. నెక్స్ట్ వన్,
హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితము. జాన్ లాక్. హేతువాదములో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితము. జాన్ లాక్. నెక్స్ట్ వన్. క్రమం మాపనాలకు చెందిన శాస్త్రమే గణితము. రెండే కార్టెస్. క్రమం మాపనాలకు చెందిన శాస్త్రమే గణితము. రెండే కార్టెస్. నెక్స్ట్ వన్. తర్కమే గణితానికి పునాది. గణిత భావనలు అన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయి. రస్సెల్ అండ్ వైట్హెడ్. తర్కమే గణితానికి పునాది. గణిత భావనలు అన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయి. రస్సెల్ అండ్ వైట్హెడ్. నెక్స్ట్ వన్. గణితం అంటే సూత్ర ప్రయుక్తమైన శాస్త్రము. పావులూరి మల్లన్న. గణితం అంటే సూత్ర ప్రయుక్తమైన శాస్త్రము. పావులూరి మల్లన్న. ఫ్రెండ్స్, ఇతను మన తెలుగు గొప్ప గణిత సిద్ధాంతి మరియు శాస్త్రవేత్త. ఇతను మన తెలుగువాడు. నెక్స్ట్ వన్. సంఖ్యలతో వ్యవహరించేలా తెలియక జరిగే అంతర్గత అంకగణిత అభ్యసనమే సంగీతము. లైబ్నిజ్. సంఖ్యలతో వ్యవహరించేలా తెలియక జరిగే అంతర్గత అంకగణిత అభ్యసనమే సంగీతము. నెక్స్ట్ వన్. లెక్కలు రానివారు లెక్కలోనికి రారు. అనాటోలీ ఫ్రాన్స్. లెక్కలు రానివారు లెక్కలోనికి రారు. అనాటోలీ ఫ్రాన్స్. నెక్స్ట్ వన్. గణితాచార్యుడు నేడు కనుగొన్న విషయం మిగిలిన వారు రేపు కనుగొంటారు. ఆర్యభట్ట. గణితాచార్యుడు నేడు కనుగొన్న విషయం మిగిలిన వారు రేపు కనుగొంటారు. ఆర్యభట్ట. నెక్స్ట్ వన్. సముద్రమంతటి గణితానికి అంతు ఎక్కడిది? భాస్కరాచార్యుడు. సముద్రం అంతటి గణితానికి అంతు ఎక్కడిది? భాస్కరాచార్యుడు. నెక్స్ట్ వన్. పరిమిత తత్వం నుండి అపరిమిత తత్వం వైపునకు పోయే విధానమే గణితము. శ్రీ రామానంద భారతీ కృష్ణ తీర్థ స్వామీజీ. పరిమిత తత్వం నుండి అపరిమిత తత్వం వైపునకు పోయే విధానమే గణితము. శ్రీ రామానంద భారతీ కృష్ణ తీర్థ స్వామీజీ. నెక్స్ట్ వన్. సంఖ్యలే విశ్వశాసనకర్తలు. నెక్స్ట్ వన్. ఎక్కడ సంఖ్య ఉంటుందో అక్కడ లయ ఉంటుంది. పైథాగరస్. సంఖ్యలే విశ్వ శాసనకర్తలు. నెక్స్ట్. ఎక్కడ సంఖ్య ఉంటుందో అక్కడ లయ ఉంటుంది. పైథాగరస్. నెక్స్ట్ వన్. జ్యామితి అంటే ఇష్టం లేని వారు నా తరగతి గదిలోనికి ప్రవేశించరాదు. ప్లేటో. జ్యామితి అంటే ఇష్టం లేని వారు నా తరగతి గదిలోనికి ప్రవేశించరాదు. ప్లేటో. నెక్స్ట్ వన్. జ్యామితి బలీయమైనది, కళతో కలిస్తే దానికి ఎదురు లేదు. యూరిపిడస్. జ్యామితి బలీయమైనది, కళతో కలిస్తే దానికి ఎదురు లేదు. యూరిపిడస్. నెక్స్ట్ వన్. గణితానికి శాఖలనేవి లేవు, నిజ జీవిత ఉపయోగం తప్ప. నికోలం లొబాచెవ్స్కీ. గణితానికి శాఖలనేవి లేవు, నిజ జీవిత ఉపయోగము తప్ప. నికోలం లొబాచెవ్స్కీ. నెక్స్ట్ వన్. అంకెలతో ఏదైనా నిరూపించవచ్చు. కార్లయిల్. అంకెలతో ఏదైనా నిరూపించవచ్చు. కార్లయిల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.